నెల్లూరు జిల్లా కావలిలో అవినీతిపరుడు రాజ్యమేలుతున్నాడని టీడీపీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి అన్నారు. నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే అవినీతి సామ్రాజ్యంగా మార్చేశాడని ఆరోపించారు. ఎప్పుడు ఎవరి పొలాల్లో గ్రావెల్ తవ్వుకుంటారో పేర్లు మార్చేస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడెప్పుడు అరాచక శక్తుల్ని తరిమి కొడదామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. ప్రజలే తమ వద్దకు వచ్చి మద్దతిస్తున్నారని, కావలిలో టీడీపీ జెండా రెపరెపలాడడం ఖాయమంటున్న కావ్య కృష్ణారెడ్డితో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. కావలి టీడీపీ ఇన్ఛార్జిగా కావ్య కృష్ణారెడ్డిని ఆ పార్టీ నియమించింది. నియామకం జరిగిన రోజు నుంచి కూడా పెద్ద సంఖ్యలో చేరికలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా అధికార పార్టీ వైసీపీ నుంచి ప్రతిరోజు వందల సంఖ్యలో కార్యకర్తలు, నేతలు టీడీపీ వైపు చేరుతూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కావ్య కృష్ణారెడ్డి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. మనతో పాటు కావ్య కృష్ణారెడ్డి ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏంటి సార్, ఎలా ఉంది టీడీపీకి? కావలిలో తెలుగుదేశం పార్టీకి అనూహ్యమైనటువంటి స్పందన. ఈరోజు ప్రజలు తండోపతండాలుగా నాయకులు మా గ్రామానికి రావాలని ఎదురు చూస్తుంటారు. కానీ కావలిలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ప్రజలు నాయకులు లేట్ అవుతున్నారు, మనమే పోయి ఆ నాయకుడిని స్వాతంత్రంగా ఆహ్వానిద్దామని చెప్పి ఈ రోజున వాళ్ళే వచ్చి మేమున్నామయ్యా, ఈ కావలిని అభివృద్ధి పదంలో నడుపుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి రాక్షసుని తరిమి కొట్టాలి, ఇక్కడ అవినీతిపరుడు రాజ్యం వెళ్తున్నాడు, పోలీసుల పహారాల మధ్య ఈరోజు ఆయన మమ్మల్ని అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు, మా ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది, మా పొలాల్లో ఎక్కడ నైట్ టైము గ్రావెల్ ఎత్తుతాడో, ఎక్కడ ఏ పొలానికి డిజిటల్ సిగ్నేచర్ లేకుండా చేసి బ్లాక్మెయిల్ చేస్తారనే భయభ్రాంతులతో మేము ఉన్నామయ్యా. ఇన్ని సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా ఇటువంటి భయంకరమైన వాతావరణం మేము చవి చూడలేదు. మీరు ధైర్యంగా ముందుకు రండి, మేము ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, అఖండమైనటువంటి మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఈరోజు ప్రజలు, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు, ముఖ్యంగా డబ్బున్నోళ్ళు రావడం లేదు, అవినీతి పరులు రావడం లేదు, నీతిమంతులు, అన్యాయం అంటే తెలియనటువంటి సామాన్య రైతు కుటుంబీకులు వచ్చి నాకు స్వచ్ఛందంగా ఈరోజు సంఘీభావం చెప్తున్నారంటే అందరికీ కూడా పేరు పేరున ఈరోజు కావలి ప్రజలకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు చూపేటువంటి ప్రేమ, వాళ్ళు చూపేటువంటి అనురాగం, వాళ్ళు చూపేటువంటి ఆప్యాయతల మధ్య ఈరోజు నేను నిజంగా గెలిచినట్టుగానే ఫీల్ అవుతున్నాను. తప్పకుండా కావలిలో తెలుగుదేశం పార్టీని రెపరెపలాడించేందుకు నెల్లూరు జిల్లాలో అత్యధికమైన మెజార్టీతో కావలిని సీటుని కైవసం చేసుకోబోతున్నామని ఈరోజు రామాయపట్నం అని చెప్పుకుంటున్నటువంటి ప్రతాప్ రెడ్డి గారు ఈ రామాయపట్నానికి నాంది పలికింది చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం హయాంలోనే 2018లోనే రామాయపట్నానికి శంకుస్థాపన చేశారు. కట్టడం ముఖ్యం కాదు ప్రతాప్ రెడ్డి గారు, పర్మిషన్లు తేవడం గొప్ప, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తేవడం తప్ప, ఫండ్స్ అలొకేషన్ ఇవ్వటం గొప్ప. ఇవన్నీ తెచ్చి శంకుస్థాపన చేస్తే మీరు ఈరోజు కమిషన్లు తీసుకుంటూ ఆ వర్కలు చేస్తున్నారు నాయన. మీరు చేసింది ఏదీ లేదు. త్వరలో మళ్ళీ మేమే ఓపెన్ చేయబోతున్నాం. ఈ ప్రాంత ప్రజలకి అందరికీ కూడా, నిరుద్యోగులందరికీ కూడా రామాయపట్నం పోర్టులో కావచ్చు, రామాయపట్నం పరిసరాల్లో జరిగేటువంటి ఇండస్ట్రీస్లో మన కావలి యువతకు ఉద్యోగాలన్నీ కూడా మళ్ళీ తెలుగుదేశంలోనే ఇవ్వబోతున్నాం. ఇక్కడ అభివృద్ధి అంటూ చేయాలన్నా, అభివృద్ధి జరగాలన్నా అది ఒక్క తెలుగుదేశం వల్లే సాధ్యం అవుతుంది తప్ప ఏ పార్టీ వల్ల సాధ్యం కాదు. అదేవిధంగా ఈరోజు దామవరం దగ్గర ఈరోజు పోర్టు వచ్చింది, విమానాశ్రయం వచ్చింది. ఈ విమానాశ్రయ భూములు ఎప్పుడు తీసుకున్నారయ్యా? నువ్వు ఎమ్మెల్యేగా ఉన్న టైంలోనే ల్యాండ్ అక్విజిషన్ పద్ధతిలో అందరినీ రైతులను ఒప్పించి మెప్పించి ఒక రేట్ ఇచ్చి తీసుకున్నారు. తీసుకునే రోజుకు నిర్మానుషంగా ఉన్న పంట పొలాలు పండే స్థలాన్ని ఈరోజు నీ గ్రావిలు ఎత్తుకోవడం స్వార్థంతో విమానాశ్రయాన్ని తెట్టుకు పంపించిన మహాగణుడువయ్యా నువ్వు మళ్ళీ ఈ కావలి అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు. అందరు ప్రజలు చూస్తున్నారు, అందరు ప్రజలు నిరీక్షిస్తున్నారు. తొందరలో నేను శంకరగిరి మాన్యాలకు పట్టించక తప్పదని ప్రజలందరూ కూడా చూస్తున్నారు. కనకపట్నం, చిన్న ముంబైగా పేరున్న కావలి ఎంతో ప్రశాంతమైనదని, అయితే ఇటీవల కాలంలో అది ఒక అవినీతి సామ్రాజ్యంగా అవినీతి నెలకొందని చెప్పి కావ్య కృష్ణారెడ్డి చెప్తున్నారు. మొత్తం మీద దీంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చి రోజు రోజుకి కూడా చేరికలు పెరిగిపోతున్నాయని, రాబోయే రోజుల్లో పాత రోజుల్ని కావలికి తీసుకొస్తామని, అభివృద్ధి అంటే ఏదో చేసి చూపిస్తామని కావ్య కృష్ణారెడ్డి చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ షాహిద్ ఖాన్తో మహేష్ బాబు, ABN ఆంధ్ర.